హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నెల్లూరు చేపల పులుసు చేస్తానండి. అది మీకు చూపిద్దామనేసి నేను చూపిస్తున్నాను. చూడండి, ఒక మామిడికాయ, అలాగే ఆనియన్స్, టమాటా పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ పేస్ట్, మిర్చి, అలాగే ఫిష్. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. ఫిష్ కర్రీకి ఇలాంటిది పెట్టుకుంటేనే కరెక్ట్గా అనిపిస్తుంది. నాకైతేనే కళాయిలో చేసుకోబుద్ది కాదు. ఫిష్ కర్రీకి ఇలాంటి ప్యాన్స్ ఉంటేనే బాగుంటుంది కలుపుకోవడానికి. దీనిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి అది. అలాగే కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది నేను సెకండ్ టైం అండి చేయటం. ఆల్రెడీ ఒకసారి చేశాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు సెకండ్ టైము. ఇప్పుడు ఇంకా మీకు షేర్ చేసుకుందామనేసి నేను ఈ వీడియో తీసుకుంటున్నాను. ప్లీజ్ అండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చేసేసాయి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేసిద్ది. సో లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను ఈ కర్రీ మొత్తం. మా ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారా అనేసి చూస్తున్నారు. ఇంకా చింతపండు వేయకుండా నువ్వు వేసేస్తావా ఏంటి, మ్యాంగో అన్నారు. కాదు, చూడండి మీకే తెలిసింది, టేస్ట్ చూశాక చెప్పండి నాకన్నా. సో వాళ్ళు చాలా బాగుందనేసి అన్నారు. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నానండి. కొంచెం బరగ్గానే పట్టుకున్నాను. టమాటా కొంచెం తగిలేలాగా పేస్ట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ 2 పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అడుగంటుకోకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలపెడుతూ ఉండాలి కర్రీ. నేను ఫిష్ ఒక 4 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేశాను. లాస్ట్లో సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ మాకు కృష్ణానది పక్కనే కదండి, ఫ్రెష్గా పట్టిన ఫిష్ అనమాట. మార్నింగే వెళ్ళి మా మావయ్య తీసుకొచ్చారు ఎర్లీ మార్నింగ్. ఈ ఫిష్ వచ్చేసి 1.5 kg అలా ఉంది. నేను ఒక 1/2 kg ఫ్రై చేద్దామనేసి పక్కన పెట్టాను. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ అడుగంటకుండా తిప్పేసుకోవాలి. ఫిష్ కర్రీ మా అమ్మమ్మ వాళ్ళ, మా నాన్నమ్మ, మా మమ్మీ స్టైల్లో కూడా ఒకరోజు చేసి పెడతానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఒకరోజు షేర్ చేసుకోవాలి. నేను కుదిరితే నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను. సాల్ట్ సరిపోయేంత వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చిన్న స్పూనే అది. దాంతో 2 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. కర్రీ టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుందండి. చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలన్నీ. లేకపోతే కొంచెం మాడిపోయినా, కొంచెం ఎక్కువైనా తక్కువైనా కలరు చేంజ్ అయిపోయింది. అలాగే టేస్ట్ అనేది మారిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక 2.5 స్పూన్, ఇది చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ అయితే 1.5, ఇది చిన్న స్పూన్ కాబట్టి 2.5 యాడ్ చేసుకొని బాగా కలిపి. ఇది ఆశీర్వాద్ కారం అండి, ఇది మసాలా కారం అంటారు కదా అది. సో మీకు కలర్ అంత ఎక్కువగా కనిపించదు ఇది వేస్తే. మీకు కావాలంటే మ్యాంగో కారం, బాగా రెడ్గా ఉండే కారం వేసుకుంటే కలర్ టేస్ట్ బాగుంటుంది. అలాగే కలర్గా కనిపించింది కర్రీ. చూసుకొని మీకు అవైలబుల్గా ఉంటే ఆ కర్రీలో ఆ కారం వేసుకోండి. ఇది మసాలా కారం కాబట్టి అంత కలర్ కనిపించదు మీకు పులుసుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదంతా లో ఫ్లేమ్లోనే చూసుకుంటూ చెక్ చేసుకుంటూ మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి ఈ మసాలా అంతా.
ఇప్పుడు దీనిలోనే కొత్తిమీర అండి. కొత్తిమీర ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ చేస్తే కన్ఫామ్గా నేను కొత్తిమీర వేసుకుంటాను. ఇది వేస్తేనే నాకు టేస్టీగా అనిపించేది. అదేంటో మరి చిన్నపిల్ల దగ్గర నుంచి కూడా అంతే. కొత్తిమీర యాడ్ చేస్తేనే నాకు చేపల కూర అనిపించిద్ది. నాకు కొత్తిమీర లేకపోతే అసలు చేపల కూర తిన్నట్టుగానే అనిపించదు. ఇది మాత్రం కన్ఫామ్గా వేసుకుంటాను నేను. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం ఒక 1 స్పూన్ ధనియాల పొడి, అది చిన్న స్పూన్ కాబట్టి హాఫ్ వేసాను. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఏంటంటే అది ధనియాలు, వెల్లుల్లిపాయి, ఒక 3-4 లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి ఒక పావు కేజీ ఆకు ధనియాలు వేసి మిక్సీ పట్టేసుకుంటాను ఎప్పుడు నేను. అది ఎప్పుడు ఇంట్లోనే ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుతాను. కర్రీస్ అన్నింటిలో వేసుకుంటాను. ఇప్పుడు చింతపండు ఆ వాటర్ ఉంది కదా, అది వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే మీరు సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఫిష్ వేసినప్పుడు వేసినా అంతగా బాగోదు. ఈ స్టేజ్లోనే మీరు మరిగే స్టేజ్లోనే వేసేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. మూత కూడా నేను ఈ పులుసు చేసేటప్పుడే పెట్టుకుంటాను. చేపలు వేసినప్పుడు పెట్టకూడదు మూత అనేది. మూత కనుక పెట్టేస్తే మొక్క అనేది చిమిలిపోయి కర్రీ మొత్తం స్ప్రెడ్ అయిపోయిద్ది చేప అనేది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేసుకొని పిల్లలకి జాగ్రత్తగా పెట్టుకోండి. చూడండి బాగా మరిగిపోయింది. ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాను నేను. చాలా దగ్గరగా అయింది. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడు దీనిలో చేప ముక్కలు ఉంటాయి కదా, అది వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా కొంచెం దూరంగా వేసేసుకోవాలి. అన్నీ ఒకే చోట వేయకుండా చూసుకొని అన్నీ వేసుకోవాలి. పులుసు సగం అయిపోయే వరకు మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఫిష్ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను నేను ముక్కలు. అలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇంకా గరిటె పెట్టేది ఉండదు. నేను చూపిస్తాను చూడండి. గరిటె పెట్టకుండా జాగ్రత్తగా ముక్కలు అలా కదుపుకోవాలో చూపిస్తాను. ఒక క్లాత్ తీసుకొని ఇలా కదిపేసుకోవాలి అంతే కర్రీ. అసలు గరిటె అనేది పెట్టకూడదు. ముక్క విరిగిపోయింది కదా, మళ్ళీ స్ప్రెడ్ అయిపోయింది కర్రీ మొత్తం ముళ్ళులు అనేది. అసలు గరిటె అనేది పెట్టుకోను నేను. నేను చేసే ఫిష్ కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. ఫస్ట్లో వచ్చేది కాదు. మేము ఒక స్టైల్లో చేసుకునే వాళ్ళం. అలా వీళ్ళకి నచ్చదు. నేను ఇంక చిన్నగా నేర్చుకుంటూ వచ్చాను. పర్ఫెక్ట్గా చేస్తున్నాను ఇప్పుడు నేను. 99% కరెక్ట్గా చేస్తున్నాను ఫిష్ కర్రీ. నాకు చాలా ఇష్టం నేను చేసే కర్రీ. నాకు, మా హస్బెండ్కి, మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా చేస్తాను. అంతా ఒకసారి అలా కదుపుతూ ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. లో ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి అసలు. ఇప్పుడు మ్యాంగో, దీనిలో మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి ఇప్పుడు నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అనటానికి ఇదేనండి. మ్యాంగో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇదంతా ఉడికిపోవాలి. ఒక 3 మినిట్స్ పట్టిద్ది ఇదంతా ఉడకటానికి. అంతే అండి, చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా మ్యాంగో కూడా లోపల ముక్క అనేది మెత్తబడింది. మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలా సపోర్ట్ చేయండి మమ్మల్ని. లాస్ట్గా ఫైనల్గా కరివేపాకు పైన చల్లు వేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇంకా 1 మినిట్ మూత పెట్టేసి వదిలేస్తే చాలు. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.